హై వ్యూవర్స్. అడ్డంగా బుక్ అయిన కేజ్రీవాల్, సంచలన నిజాలు షాకింగ్ నిజాలు బయటపెట్టిన అన్నా హజారే ఇక చెప్పకూడదు తప్పదా. ఇంత పెద్ద థంబ్నెయిల్ మనం తీసుకున్నామంటే ఎంత ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉండాలండి ఒకసారి ఆలోచించండి. ఎగ్జాక్ట్లీ ఈవెన్ ఇప్పుడు దాకా వీడియో ఇవ్వకుండా ఆగున్నానంటే కవితకి సంబంధించి ఈరోజు ఈడీ కస్టడీ లాస్ట్ డేట్ 23, ఈరోజు శనివారం కదా. ఇప్పుడు ఆమెకు సంబంధించి కస్టడీని పొడిగిస్తారా, లేదు జైల్లో ఉంచుతారా, అంటే జ్యుడిషియల్ కస్టడీకి తీసుకెళ్తారా, లేదు బెయిల్ ఇస్తారా, క్లారిటీ వచ్చితే చూస్తాను. ఇప్పుడు వచ్చేటట్టు లేదు. సో అది ఈవినింగ్ లోపు మా అప్డేట్ వస్తే అప్పుడు చూద్దాం. ఇక ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ఎలాంటి వాడు అంటే, ఈరోజు అన్నా హజారే చెప్తున్నాడు కదా, దేవుడా పదవి కోసం ఇంత నాటకం ఆడాడా, అన్నా హజారేని అడ్డు పెట్టుకొని అంత స్కెచ్ నడిపించాడా. గతంలో ఇదే అరవింద్ కేజ్రీవాల్ అన్నా హజారేతో కలిపి ఉద్యమం చేస్తున్నప్పుడు ఏంటా ఉద్యమం? అవినీతికి వ్యతిరేకంగా, మద్యపానానికి వ్యతిరేకంగా, లోక్పాల్ బిల్లు కావాలంటూ, సమాజంలో మార్పులు రావాలంటూ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఒకనాడు మంచిగానే కబుర్లు చెప్తారే, అధికారంలోకి వెళ్ళగానే ఏంటి రాజకీయ నాయకులు అంటూ అదేంటో అధికారంలోకి వెళ్ళగానే అవినీతికి పాల్పడుతూ ఉంటారు. ఎవరో వీళ్ళంటే గతంలో వీళ్ళే అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళు, ఉద్యమాలు చేసిన వాళ్ళు, నిరసనలు తెలియజేసిన వాళ్ళు. అరే అధికారంలోకి రాగానే ఎలా అయిపోయారే, అంతా ఇంతేనా, వీళ్ళు అంతా ఇంతేనా అని కబుర్లు చెప్పాడు ఈ అరవింద్ కేజ్రీవాల్ ఒకనాడు. తర్వాత అన్నా హజారే ఇప్పుడు ఏమంటున్నాడు, నాతో గతంలో తాను కలిసి ఉద్యమంలో పాల్గొన్నప్పుడు కానీ, నిరసనలో పాల్గొన్నప్పుడు కానీ ఎంతగా ఉండేవాడంటే వినమ్రత. ఆ వినమ్రత ఎలా ఉంది అంటే, తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను 2 సార్లు లేఖలు రాశాను. ఏమని? కేజ్రీవాల్, మనం ఒకనాడు ఈ మద్యపానానికి వ్యతిరేకంగా కదా మనం పోరాడడం, మద్యపాన నిషేధం కావాలని కదా మనం అనుకున్నాం. నువ్వేంటయ్యా మద్యం పాలసీలు అంటూ ఇంకా అందరికి అందుబాటులో ఉండేలాగా మద్యాన్ని తీసుకొస్తున్నావు, ఏంటిది కరెక్ట్ కాదు అని నేను 2 సార్లు లేఖలు రాస్తే కనీసం రెస్పాన్స్ లేదు. ఛీ, ఇటువంటి వాడితో నాకు కలిపి ఒకనాడు నేను ఒక వేదికను పంచుకున్నాను, ఇటువంటి వాడితో కలిపా నేను ఒకనాడు సభల్లో, సమావేశాల్లో, నిరసనలో పాల్గొనని చెప్పేసి సిగ్గుపడుతూ ఉన్నా, బాధపడుతూ ఉన్నా. ఇది చేతులారా అతను చేసుకున్నటువంటి తప్పిదమే, ఇది స్వయంకృతాపరాధమే. ఇటువంటి వాడు ఎక్కడ ఉండాలో చట్టాలే చెబుతాయి. ఇప్పుడు అరెస్ట్ అయ్యాడు కదా, ఆబ్వియస్లీ ఇక ఈడీ కస్టడీలో ఉన్నాడు కాబట్టి విచారణ చేసి నిజాన్ని బయటపెట్టి కోర్టు ముందు ఉంచుతారు. కోర్టు తప్పు చేశాడంటే లోపలేసేది, ఒప్పు చేశాడంటే బయటకు పోతారు. కానీ నేనుగా ఇక అతనితో కలిసేది లేదు. ఎందుకంటే గతంలో నాకు అతను చెప్పింది వేరు, మేము డిస్కస్ చేసింది వేరు, బట్ అధికారంలోకి వచ్చాక అతను చేసింది వేరు. తాను ఏదైతే అన్నాడో, ముందు అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళే రాజకీయాల్లోకి వెళ్ళగానే, అధికారం రాగానే వాళ్ళు అవినీతి చేస్తూ దొరికిపోతూ ఉన్నారే అని ఒకనాడు అన్నాడే. ఎగైన్ ఇప్పుడు తాను చేస్తుంది కూడా అదే. గురువింద గింజలాగా అందరి గురించి ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు. ఈవెన్ నేను అరెస్ట్ అయిన తర్వాత కూడా నేను జైల్లో ఉన్నా, బయట ఉన్నా దేశం కోసం పోరాడతానని చెప్పినటువంటి ఈ వ్యక్తి ఈ మద్యం పాలసీ ఏంటి, ఈ మద్యం ముడుపులేంటి అని ఆలోచించిన ప్రతి ఒక్కరు కూడా చచ్చా ఏ మనిషి కేజ్రీవాల్ అనిపిస్తాం. సో అడ్డంగా దొరికిపోయినట్టే. మద్యం పాలసీలో లూప్ హోల్స్ ఉన్నాయా లేవా? మద్యం పాలసీ అన్నది ప్రైవేటు వ్యక్తులకి ఫేవర్గా ఉండేలాగా ఉందా లేదా? ప్రభుత్వానికి సంబంధించి ఆదాయం వస్తుంది అంటూ ఆదాయాన్ని తగ్గించి ఈ ప్రైవేటు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో లైసెన్స్ హోల్డర్స్, అది కూడా కేవలం కొంతమందికి లబ్ధి చేకూర్చే విధంగా ఉండి లాభాల్లో బాగా భారీగా లబ్ధి వాళ్ళకి వచ్చేలా ఉంటే మళ్ళీ కిక్ బ్యాక్స్ రూపంలో ఏదో ఒక రూపంలో క్విట్ ప్రోకా అన్నట్టు నువ్వు వాళ్ళకి ఇది చేస్తే నీకు వాళ్ళకి చేస్తున్నట్టు డబ్బులు వచ్చినాయా లేదా? ఇదే కదా ఈరోజు కేసు అంతా కూడా. కోర్టు ముందు కూడా ఈడీఓ చెప్తుంది మొత్తం అదే కదా. ఏకంగా 100 కోట్లు ముడుపులు ముట్టాను అనుకుంటూ ఉన్నాము, ఓవరాల్గా చూస్తూ ఉంటే ఇది 600 కోట్లు స్కామ్ అని చెప్పేసి అంటున్నారు. నో డౌట్ మన దేశంలో 6,000 కోట్లు ఏంటి, 60,000 కోట్లు ఏంటి, 6 లక్షల కోట్ల స్కామ్లు కూడా ఉన్నాయి కాదంట్లా. ఇక్కడ ఎవరైతే అవినీతిని చీపురుతో తుడిచి పారేస్తామంటూ చీపురు గుర్తుని ఆమ్ ఆద్మీ పార్టీ సింబల్గా పెట్టుకున్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ ఈరోజు అవినీతికి పాల్పడాడని చెప్పి స్పష్టంగా అనిపిస్తూ ఉంది. సుఖేష్ చంద్రశేఖర్ జైల్లో ఉన్నాడు. మన కవితక్క తీహార్లో నీకోసం
సెపరేట్ ఒక వార్డు ఉంది, రాక వెయిట్ చేస్తుందాక తిహార్ జైలు అన్నాడే. ఇప్పుడు వచ్చేసి ఏమన్నాడు అరవింద్ కేజ్రీవాల్ని? నన్ను మోసగాడు అంటారా, నేరస్తుడు అంటారా, నన్ను రకరకాలుగా మీరు మాట్లాడారే ఏది నేను జైల్లో ఉండగానే, ఇప్పుడు నువ్వేంది చేస్తుంది నిన్ను కూడా అంటారు మరి నేరగాడు మోసగాడు అని చెప్పేసి. దా తిహార్ జైలు వెయిట్ చేస్తుందిరా, నువ్వు కూడా త్వరగా రా, నీకోసం ఎంత ఎదురు చూస్తున్నావు అని చెప్పేసి అంటూ ఇంకా ఇంకా బయటపడాల్సిన నిజాలు చాలా ఉన్నాయి, నేను అవన్నీ బయటపడతా చెప్పేసి సుకేష్ చంద్రశేఖర్ అంటూ ఉన్నాడు. సో ఓవరాల్గా నేను సింపుల్ కంక్లూడ్ చేస్తాను చూడండి. దొరికితే దొంగ, దొరకపోతే దొర. అలా ఈ రాజకీయ నాయకులు కూడా నేను ఇదిగో ఈ పార్టీ బాగుంది ఆ పార్టీ, నేను ఎవరికి ఈసారి అసలు ఏమంటారు దాన్ని ఒత్తాస పలకండి, ఇది కూడా నా వల్ల కావట్లేదు. ప్రతి ఒక్కళ్ళు ఎక్కడో చోట తప్పులు చేస్తూనే ఉంటారు, నో డౌట్. కానీ విచక్షణ అనేది ఒకటి ఉంటుంది, అది మరొకటి. అండ్ మన కన్సెన్స్ ఉంటుంది, మనస్సాక్షి, అది ఏం చెప్తుందో ఆలోచించుకోవాలి. పిల్లి కానీ పాలు తాగుతూ ఎవరు చూడరని అనుకుంటున్నట్టు మనం గతంలో అవినీతికి వ్యతిరేకంగా పోరాడాం. ఇప్పుడు వచ్చేసి ఎక్కడ కూడా మనం దొరకనట్టుగా పాలసీలు రెడీ చేసాం. సో ఏం కాదు దొరకని అనుకుంటే దొరుకుతారు ఎక్కడో చోట. అది ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ విషయంలో కూడా. ఇక ఇతనికి సంబంధించి ప్రజెంట్ 6 రోజులు కస్టడీకి ఇచ్చారు, రేపు 28వ తారీఖు వరకు కస్టడీ, ఈడీ కస్టడీ. అండ్ కవితకు సంబంధించి ఈరోజు కస్టడీ అయిపోతుంది. బట్ కవితని మనీష్ సిసోడియా ఆల్రెడీ జైల్లో ఉన్నాడు, అరవింద్ కేజ్రీవాల్ కస్టడీలో ఉన్నారు. వీళ్ళ ముగ్గురుని ఒకే చోట పెట్టి అండ్ ఎవరైతే అప్రూవర్గా మారిపోయినారో వాళ్ళని కూడా పిలిపించి అందరిని ఒక చోట పెట్టి జస్ట్ లైక్ గ్రూప్ డిస్కషన్ లాగా ఒక సెమినార్ లాగా పెడితే అప్పుడు అసలు నిజాలు బయటకు వస్తాయి. కాబట్టి నాకున్నటువంటి ఐడియా ప్రకారం కవితకి అయితే ఈరోజు అయితే బెయిల్ రావడం జరగదు. అగైన్ మరలా ఈడీ కస్టడీ పొడిగిస్తారని అనుకుంటూ ఉన్నా. అండ్ అరవింద్ కేజ్రీవాల్కి ఆల్రెడీ ఈడీ కస్టడీ కప్ చెప్పున్నారు. ఓవరాల్గా చూసుకుంటూ ఉన్నప్పుడు ఈడీ కేసుల్లో మిగతా కేసులు వేరు, ఈడీ కేసు వేరు. ఈవెన్ సిబిఐ కేసు అయినా సరే ఏదో విధంగా ఈజీగా బయటకు రావచ్చట. బట్ ఈడీ కేసు అలా కాదు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పెట్టేటప్పటికి పక్కా ఆధారాలు సేకరించి నీ మీద కేసు పెడితే దానికి సంబంధించేసి వీళ్ళకి ఛార్జ్ షీట్ వేయడానికి 90 రోజులు టైం ఉండిద్దట. ఈ 90 రోజుల లోపు బెయిల్ రావటం అంటే అసాధ్యం అని అంటున్నారు. ఒకవేళ వస్తే అదృష్టవంతుడట. జగన్మోహన్ రెడ్డి విషయంలో కూడా మీరు చూడండి, ఆయన 12 నెలల 14 నెలల జైల్లో ఉంది జగన్మోహన్ రెడ్డి. అప్పుడు కూడా సిబిఐ ఈడీ కేసులే, బయట ఉంటే సాక్షులు ప్రభావితం చేస్తాడు, సాక్ష్యాలను తారుమారు చేస్తాడని చెప్పేసి అతని మీద నమోదైన కేసులు ఈడీ వాళ్ళు సీజ్ చేసి మొత్తం కనుక చూస్తూ ఉంటే ఆయన అసలు బయట ఉండకూడదు. ఇప్పుడు కానీ బయట ఎలా ఉన్నాడు ఏంటంటే అవునన్నా కాదన్నా మన దేశంలో స్వతంత్ర దర్యాప్తు సంస్థలటువంటివి కూడా పైన ఉన్నటువంటి అధికారులు ఎవరు ఉంటారో వారి కన్సర్న్ నడుస్తుంది అన్నమాట నిజం, అది అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు ఇక్కడ ఇతనికి సంబంధించి 90 రోజుల లోపు బయటికి రావడం అయ్యేది కాదు. ఈలోపు ఈడీ కస్టడీనా జ్యుడిషియల్ కస్టడీనా దీనికి సంబంధించి మొత్తం వార్త అంతా ఇక్కడ ఈ కేసు నుంచి మొత్తం అంతా నడిచిద్ది. కవితకు సంబంధించి వాళ్ళ హస్బెండ్ అనిల్కి సంబంధించేసి ఈడీ సమన్లు దారి చేసింది, ఆయన వెళ్ళల. దాంతో వాళ్ళ చెల్లి అంటే కవిత యొక్క ఆడబిడ్డ అన్నట్టు అనుకోవచ్చు, వాళ్ళ ఇంట్లో సోదాలట, మరి కొంతమంది ఇంట్లో సోదాలు జరుగుతున్నాయట. ఇది ఎంత దూరం వెళ్తుందంటే దేశవ్యాప్తంగా ఆమ్ ఆద్మీ పార్టీ పరువు గంగలా కలిసిపోయింది, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పరువు మూసీలో కలిసిపోయింది అన్నట్టుగా అనుకోవాల్సి ఉంటుంది.